ఎన్నో రకాలుగా ఫైట్స్ అని, డాన్స్ అని ఎన్నో రకాలుగా అవన్నీ ఉంటాయి. అవన్నీ ఉన్న తర్వాత కూడా మనం 2 గంటలు 3 గంటలు కూర్చొని చూడడం అంటే పెద్ద టైం అనిపించదు. కానీ ఇవన్నీ ఏం లేకుండా సత్యం అంటే ఏ విధంగా ఉంటుంది అనేది బ్రహ్మర్షి పత్రిజీ యొక్క జీవితాన్ని మనం మనం కోర్స్ మేము 2006లో వచ్చాం. అంతకంటే ముందు అంటే సారు ఈ సొసైటీ స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంటే ఫస్ట్ థింగ్ మమ్మల్ని మేము మర్చిపోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం పత్రిజీ ఇంకా మనతోనే ఉన్నారు అనే ఫీలింగ్ ఉంది. సో కాబట్టి ముఖ్యంగా దీనికి అడిషనల్గా ఏంటంటే మ్యూజిక్ అనేది గూస్ బంప్స్ అనమాట. ఆ లేచి డ్యాన్స్ వేయాలా అన్న ఫీలింగ్ ఉంది అసలు. సో అంత అద్భుతంగా మరి వెంకట్ గారు వారి టీము ఈ యొక్క బ్రహ్మర్షి పత్రిజీ మూవీని తీర్చిదిద్దారు. ఒక అద్భుతమైన దృశ్య కావ్యాన్ని ఈ దాని ద్వారా పత్రిజీని ఈ ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు. కానీ ఈరోజు ఈ ప్రివ్యూ చూడడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అట్ ది సేమ్ టైం మరి ఒక అజ్ఞానం అనే శిల్పిగా మనం ఒక శిలగా మనం ఈ పిఎస్ఎస్ఎంలోకి వచ్చాము. కానీ పత్రిజీ ఏం చేశారంటే ధ్యానం అనే ప్రాణప్రతిష్ఠ చేసి ఆత్మజ్ఞాని అనే ఒక శిల్పంలా మనం తీర్చిదిద్ది నువ్వే భగవంతుడిరా అని చెప్పేసి మనలోని భగవంతుడిని తట్టిలేపి మనకి పరిచయం చేసిన జగద్గురు వారి యొక్క ఈ అద్భుతమైన దృశ్య కావ్యం చూడడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఇది చూపించాలి. ఇది మనందరి బాధ్యత. సో మరి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా మనకు తెలిసిన వాళ్ళందరినీ, మన చుట్టాలని, మన ఫ్రెండ్స్ని, నైబర్స్ని, ప్రతి ఒక్కరిని కూడా థియేటర్లో కూర్చోబెట్టే బాధ్యత మనది. పత్రిజీని, ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి పరిచయం చేయాల్సిన బాధ్యత మనది. అంటే ఈ వయసు వాళ్ళే చూడొచ్చా, లేకపోతే ఎవరైనా చూడొచ్చా, ఎలా ఉంటుంది? మొత్తం 2.5 hours ఉన్న ఈ మూవీ ప్రపంచం మొత్తానికి ఏం మెసేజ్ని ఇస్తుంది? ఈ మూవీ చూడడానికి అర్హత ఏంటి అంటే శ్వాస ఉన్నవారు మాత్రం చూస్తే సరిపోద్ది, మిగతా వాళ్ళతో పని లేదు. శ్వాస ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలి. ఈ సినిమా ద్వారా మొట్టమొదట మనం తెలుసుకునే సత్యం ఏంటంటే నేను ఎవరు, మనం ఎవరం, మనం ఎందుకు వచ్చాం, మనం చేయవలసిన పని ఏంటి, చేస్తున్న పని ఏంటి. సో అది కళ్ళకు కట్టినట్టుగా పత్రిజీ మనకు అందించడం జరిగింది. వారి అద్భుతమైన శ్వాస మీద ధ్యాస ధ్యానం అనేది చేస్తే ఈ సృష్టిలో మనం సాధించలేనిది అటువంటిది ఏదీ లేదు. అది ఎవరు, స్త్రీ పురుష, చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అనేది ఏది కాదు. ప్రతి ఒక్కరు కూడా ఒక సంకల్పాన్ని మనం పెట్టుకున్నామంటే ఆ సంకల్పాన్ని మన జీవితంలో ఆచరిస్తే ఈ సృష్టిలో ఏదైనా సాధించవచ్చని మనకు పత్రిజీ వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా ఆచరించి చూపించారు వారు.